హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. రీసెంట్గా అయితే ట్రిప్కి వెళ్ళాము. సో అందులో వైజాగ్లో కైలాసగిరి వెళ్ళినప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అఫీషియల్‌గా అయితే ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు. ఈ దసరాకైతే ఇది ఓపెన్ చేస్తారట. మరి డేట్ అయితే కన్ఫర్మ్‌గా తెలీదండి. సో కొంచెం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి అలా బెడ్‌షీట్స్ వేసున్నారు. గ్లాస్ అనేది స్క్రాచెస్ పడకుండా. సో టికెట్ అయితే ఉంటుంది అని చెప్పారు. అక్కడ కైలాసగిరి మామూలుగా కొండ మీద ఉంటుంది కదా! అక్కడి నుంచి బ్రిడ్జ్ ప్లాన్ చేసి కట్టారనమాట. సో ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే, మనం కొంచెం దూరం ముందుకొచ్చేసి ఎడ్జ్‌కొచ్చేసిన తర్వాత బ్రిడ్జ్ అనేది షేక్ అవుతుంది. అదే ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ. అలా డిజైన్ చేశారట. ఒక్కరున్నా షేక్ అవుతుంది. ఎక్కువ మంది ఉన్నా కూడా షేక్ అవుతుంది. చూసారా ఎంత బావుందో! ఇలా ఎత్తు నుంచి ఒకేసారి బీచ్ వ్యూ అండ్ గ్రీనరీగా ఉండే కొండలైతే చూస్తామన్నమాట ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా బావుంది. ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుందట. సో ఎవరైనా వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మీ లిస్ట్‌లో ఈ ప్లేస్‌ని అయితే యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి స్పాట్ అనమాట. ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. మనం గాని కిందకి చూసాము అంటే ఖచ్చితంగా భయమేస్తుంది. నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్తే తెలియట్లేదు. కిందకి అంత ఎత్తు నుంచి చూసినప్పుడైతే ఖచ్చితంగా భయమేస్తుంది. ప్లస్ అక్కడికి వెళ్ళాక ఎడ్జ్‌కి షేక్ అవుతుంది కాబట్టి ఇంకా భయమేస్తుంది. సో ఎంజాయ్. మంచి స్పాట్ అని చెప్తాననమాట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే ప్లాన్ చేసుకోండి ఆఫ్టర్ దసరా. సో ఎంత బావుందో బీచ్ అయితే ఒక్కసారిగా అంతా ఒకేసారి చూస్తున్నట్టు అంతా చాలా అంటే చాలా బావుంది. చెప్పలేననమాట మాటల్లో. ఎంజాయ్.